నరేంద్ర మోడీ గారు జిఎస్టీని తగ్గిస్తానంటున్నారు. 2 స్లాబ్‌లు వస్తాయి. ఇట్లాంటి చర్చ నడుస్తోంది. దీపావళికి కానుకిస్తానంటున్నారు. కానీ వాస్తవంగా అదేదో సామెత ఉంది కదా! ఆహ్, రా ఏది ఇది అక్కడ పెట్టినా కూడా ఇక్కడ అందనిస్తారా అన్నటువంటిది. అంటే కేంద్రం ఇస్తున్నా సరే ఇక్కడ మింగేస్తున్నది చూస్తున్నాం. పెట్రోల్‌కి కేంద్రం ఇచ్చిన సబ్సిడీ తర్వాత రూ. 90కే రావాలి. కానీ మనకిక్కడ 110, రూ. 120 రేంజ్. ఎందుకంటే సెస్సుల రూపంతో అంటే కేంద్రం ఏదైతే తగ్గించిందో అవి సెస్సుల రూపంతో రాష్ట్ర ప్రభుత్వం మింగేస్తుంది. మన దగ్గరే కాదు, అనేక రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు యాక్చువల్గా దేశంలో వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ చూసుకుంటే మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆంధ్రాలో రూ. 109.63, తెలంగాణలో రూ. 107.46, మధ్యప్రదేశ్లో రూ. 106.44. ఒరిజినల్ రేట్లు ఎక్కడ ఉన్నాయా అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్లో రూ. 94.73, ఉత్తరాఖండ్లో రూ. 93.49, ఢిల్లీలో రూ. 94.77, హర్యానాలో రూ. 95.95, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే అక్కడ రూ. 95.21, జమ్మూ కాశ్మీర్లో ఐఎన్డీఏ కూటమి భాగస్వామి అయినా సరే రూ. 96.49, పంజాబ్లో రూ. 98.26, రాజస్థాన్లో 104 బీజేపీ పాలిత రాష్ట్రమైన, మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రమైన రూ. 106, మహారాష్ట్ర బీజేపీ పాలిత రాష్ట్రమైన రూ. 103, గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రం రూ. 94.71 ఉంది. ఇట్లాగుంది. అలాగే తమిళనాడు రూ. 100 తీసుకోండి. తెలంగాణ కూడా రూ. 107.46 తీసుకుంటుంది. వాస్తవంగా 90 నుంచి రూ. 95 రావాల్సినటువంటి దానికి ఈ రేంజ్లో పడుతున్నటువంటి పరిస్థితి. అంటే మరి రేపు కూడా జిఎస్టీ ఆయన తగ్గించాక వీళ్ళు ఈ సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు, అప్పులైపోతున్నాయని చెప్పేసి వాటిని ఏ సెస్సుల రూపంలో బాతుతారో చూడాలి.